ఒక సింపుల్ స్టోరీతో కంప్లీట్ సినిమాటిక్ ఏఐ వీడియో ఆటోమేటిక్గా క్రియేట్ చేయొచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం ఇమేజెస్ని, వీడియోస్ని సపరేట్గా జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక స్టోరీని కాపీ పేస్ట్ చేస్తే చాలు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జెన్జీ కథలు. ఇప్పుడు మనం ఒక వైరల్ ఏఐ జనరేటెడ్ షార్ట్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దామా? సో ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి చాట్‌జీపీటీని సెర్చ్ చేయండి. ఇక్కడ మనం ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ అన్ ఎమోషనల్ స్టోరీ ఇన్ 120 వర్డ్స్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో ఆ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ని ఇవ్వచ్చు. ఇప్పుడు చాట్‌జీపీటీ మన కోసం ఆటోమేటిక్గా ఒక కంప్లీట్ స్టోరీని జనరేట్ చేస్తుంది. స్టోరీ జనరేట్ అయిన తర్వాత కింద ఉన్న కాపీ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే స్టోరీని మొత్తం కాపీ చేసుకోవచ్చు. తర్వాత బ్రౌజర్లో మ్యాజిక్ లైట్ ఏఐ అని సెర్చ్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత పైన ఉన్న స్టోరీ టు వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చాట్‌జీపీటీ నుంచి కాపీ చేసిన స్టోరీని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ కింద ఉన్న సెట్టింగ్స్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం. షార్ట్ వీడియోస్ కోసం మన రేషియో పోర్ట్రేట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ డ్యూరేషన్ దగ్గర ఆటోని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ లాంగ్వేజెస్లో తెలుగు ఉంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, కానీ ఇక్కడ తెలుగు లేదు కాబట్టి నేను ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత స్టోరీ మోడల్ దగ్గర GPT-4ని సెలెక్ట్ చేయండి. కింద ఉన్న క్యారెక్టర్ స్టైల్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు 3D కార్టూన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మ్యాజిక్ లైట్ ఏఐ మన స్టోరీని ఆటోమేటిక్గా అనలైజ్ చేసి కంప్లీట్ వీడియో స్క్రిప్ట్ని జనరేట్ చేస్తుంది. చూడండి గాయ్స్, ఇక్కడ కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. మనం ఇక్కడ అన్నీ కన్ఫర్మ్ చేసేస్తే మనకి ఎన్ని షార్ట్స్ ఉన్నాయి, ఎంత డ్యూరేషన్ ఉంది, అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మన స్టోరీకి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టోరీలో రాము అండ్ రాము వాళ్ళ మదర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను రాముకి ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ రాము వాళ్ళ మదర్కి ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న యాడ్ మోర్ క్యారెక్టర్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన క్యారెక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ ఈ 2 క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజెస్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. చూడండి గాయ్స్, మన స్టోరీకి మ్యాచ్ అయ్యే విజువల్స్, సీన్స్ ఆటోమేటిక్గా అన్నీ క్రియేట్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి టోటల్ 12 ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. స్టోరీ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే యానిమేషన్ ఆప్షన్ వస్తుంది. మనం ప్రతి ఇమేజ్కి యానిమేషన్ చేసుకోవచ్చు. యానిమేట్ ఆల్ మీద క్లిక్ చేయడం వల్ల ప్రతి ఇమేజ్ యానిమేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీమియం అకౌంట్ ఉంటే ఇమేజెస్ని యానిమేషన్ చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఫ్రీ వర్షన్ కాబట్టి యానిమేషన్ని నేను స్కిప్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దీంట్లో మనకి సబ్ టైటిల్స్ ఆప్షన్ కూడా ఉంది. మీకు నచ్చిన సబ్ టైటిల్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, కానీ నేనైతే ఇప్పుడు సబ్ టైటిల్స్ని ఏమీ యూజ్ చేయట్లేదు. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైన ఉన్న జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఏఐ వీడియో అనేది జనరేట్ అయిపోతుంది.
కిందకి స్క్రోల్ చేసి చూస్తే మనకి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. వీడియో రెడీ అయిన తర్వాత డైరెక్ట్గా డౌన్లోడ్ వీడియో మీద క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోకి తెలుగు వాయిస్ ఓవర్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూసేద్దామా? మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి చాట్‌జీపీటీలో ఉన్న స్టోరీని కాపీ చేసుకోండి. ఇప్పుడు బ్రౌజర్లో గూగుల్ ఏఐ స్టూడియో అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పైన ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ప్లేగ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మోడల్, ఇంకొకటి ఏజెంట్. మోడల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే స్పీచ్ అండ్ మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ జెమినీ 3.1 ఫ్లాష్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మనకి చాలా అసిస్టెంట్స్ ఉన్నాయి. అందులో నేను ఎవ్రీడే అసిస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టోరీని ఎగ్జిస్టింగ్ కంటెంట్ డిలీట్ చేసి మన స్టోరీని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్పీకర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్పీకర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అందులో మల్టిపుల్ వాయిసెస్ అనేవి ఉన్నాయి. మీకు నచ్చిన వాయిస్, మీ కంటెంట్కి తగ్గట్టు ఏ వాయిస్ కావాలనుకుంటే ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అలానే ఇందులో మల్టిపుల్ స్టైల్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం స్టైల్ని సెలెక్ట్ చేయట్లేదు. అండ్ డిఫరెంట్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఇందులో న్యూట్రల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత రన్ మీద క్లిక్ చేయండి. అంతే గాయ్స్, మన వాయిస్ ఓవర్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ప్లే చేసి చూద్దామా? రాము చిన్నప్పటినుంచే తన తల్లిని ఎంతో ప్రేమించేవాడు. వారి కుటుంబం చాలా పేదది. తల్లి రోజూ కూలిపని చేసి అతన్ని చదివించింది. ఒకరోజు రాము పెద్ద ఉద్యోగం సంపాదించి నగరానికి పక్కనే ఉన్న డౌన్లోడ్ మీద క్లిక్ చేసి వాయిస్ ఓవర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోని వాయిస్ ఓవర్ని కలిపి ఎడిటింగ్ చేద్దాం. నేనైతే విఎన్ యాప్ని యూజ్ చేస్తున్నా. విఎన్ యాప్ని ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేయండి. తర్వాత యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఫైల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసిన వాయిస్ని ఇంపోర్ట్ చేయండి. మనకి కావాలంటే టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఏ టెక్స్ట్ని యూజ్ చేయట్లేదు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి. మీకు నచ్చిన స్టైల్ ఆఫ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం వీడియో జనరేట్ చేసినప్పుడు మ్యాజిక్ లైట్ ఏఐ అనే వాటర్ మార్క్ వచ్చింది. సో దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి యాడ్ టు పిక్చర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన పిక్చర్ని అక్కడ ప్లేస్ చేయండి. నేనైతే మన ఛానల్ యొక్క నేమ్ని యాడ్ చేస్తున్నాను. అంతే గాయస్, ఓన్లీ 10 మినిట్స్లో మనకి కంప్లీట్ సినిమాటిక్ ఏఐ షాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఫైనల్ అవుట్పుట్ని చూసేద్దామా? రాము చిన్నప్పటినుంచే తన తల్లిని ఎంతో ప్రేమించేవాడు. వారి కుటుంబం చాలా పేదది. తల్లి రోజూ కూలిపని చేసి అతన్ని చదివించింది. ఒకరోజు రాము పెద్ద ఉద్యోగం సంపాదించి నగరానికి వెళ్లాడు. పనిలో బిజీగా ఉండి తల్లిని చూసేందుకు కూడా సమయం కేటాయించలేదు. తల్లి మాత్రం ప్రతి పండుగ రోజూ అతనికోసం ఎదురుచూసేది. ఒక రాత్రి రాముకు గ్రామం నుంచి ఫోన్ వచ్చింది.
తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని చెప్పారు. వెంటనే వెళ్లిన రాము తల్లి మంచం పక్కన కూర్చొని ఏడ్చాడు. తల్లి చిరునవ్వుతో అతని చెయ్యి పట్టుకొని, "నువ్వు సంతోషంగా ఉంటే చాలు బిడ్డా" అని చెప్పింది. ఆ మాటలు విన్న రాము హృదయం ముక్కలయ్యింది. తల్లి ప్రేమకు ప్రపంచంలో ఈ ఏదీ వీడియో సాటి మీకు కాదని యూస్ఫుల్ అతనికి అప్పుడు అనిపిస్తే అర్థమయ్యింది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఏఐ టూల్స్, ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్, వైరల్ ఏఐ వీడియోస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ జెన్జీ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.